వెల్కమ్ టు వెబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకొని అనంతరం మీడియాతో మాట్లాడారు. యువత, ఉద్యోగులు అందరూ కూడా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన కీలకమైనది ఓటు హక్కు అని అన్నారు. చాలా 35 మందిని బందోబస్తు ఇచ్చాను నా మీటింగ్. ఇంట్లో కూర్చున్న ప్రతి యూత్ ఎడ్యుకేటెడ్ ఎందుకులే ఓటేయడు, మార్పు రాదు అనకండి. మార్పు రావాలి అంటే మీరు బయటకు వచ్చి ఓటు వేయాలి. అది మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బటన్ నొక్కినప్పుడు కొంచెం 7 సెకండ్స్ వెయిట్ చేయండి. మీరు ఏ బటన్ నొక్కుతున్నారో ఏ గుర్తుకి ఆ గుర్తు ఆ పేరు బయటకు వస్తుంది వీవీప్యాడ్లో. మూడో విషయం ఏంటంటే ఓటు వేయలేక కొంచెం వృద్ధులు, మహిళలు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అడిగాను. కనుక మీ ఓటును వినియోగించుకోండి. ఏమో ఈ తర్వాత ఎప్పుడు ఎలక్షన్స్ ఎలాగొస్తాయో తెలీదు. అందుకే నా కష్టం నేను పడుతున్నాను. మీరు కూడా కష్టపడండి, మార్పు కొరకు ఓటేయండి.